అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చాక్లెట్ కేక్ ఓవెన్ లేకుండా ఇంట్లున్న వస్తువులతోనే ఇంట్లోనే ఈజీగా, సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దామండి. పక్క కొలతలతో మన విలేజ్ స్టైల్‌లో చేసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 4 ఎగ్గులను పలగొట్టేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే కప్పు షుగరు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మనకు షుగర్ కరిగేంత వరకు బాగా కలిపేసుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత కప్పు సన్న రవ్వ, కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. చిటికెడు బేకింగ్ సోడా, చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకొని 4 ఇలాచీలు పౌడర్ చేసి వేసుకోవాలి. 2 స్పూన్లు కోకో పౌడర్ వేసుకోవాలండి. జల్లెడ పట్టేసుకోవాలి. అది పౌడర్ లాగా అవుతుందన్నమాట. తొందరగా కలిసిపోతుంది. పిండి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. బేకింగ్ పౌడర్ లేకపోయినా బేకింగ్ సోడాతో కూడా మనం చేసుకోవచ్చండి. అలాగే కప్పు పాలు పోసేసుకొని కలిపేసుకున్న తర్వాత కప్పు ఆయిల్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనకు అన్ని ఇంట్లో ఉండే వస్తువులండి. బయటకెళ్ళి కొనుక్కొచ్చేది ఓన్లీ కోకో పౌడర్ ఒకటే. అదొక్కటి తెచ్చి పెట్టేసుకుంటే మిగతా అన్ని ఇంట్లున్న వాటితోనే మనం కేక్ తయారు చేసేసుకోవచ్చు. కేక్ బౌల్‌కి ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత కొద్దిగా గోధుమ పిండి చల్లేసుకోవాలి అలా. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టేసుకున్న కేక్ మిశ్రమాన్ని మొత్తం ఆ బౌల్‌లో వేసేసుకోవాలి. మనం కొలతలకు ఒకే కప్పు వాడాలి. ఏ సైజు కావాలంటే ఆ సైజు వాడుకోవచ్చు. కానీ ఒకే కప్పు వాడడం వల్ల కేక్ టేస్ట్ అనేది కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఎయిర్ బబుల్స్ లేకుండా మనం కొంచెం కింద ఇలా ప్రెస్ చేసేస్తే ఎయిర్ బబుల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. బాదంలో 4 పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదంటే గుమ్మడికాయ గింజలు, కర్బూజా గింజలు కూడా ఉంటాయి కదా! అవి కూడా వేసేసుకోవచ్చు. ఏవి లేకపోయినా ప్లెయిన్‌గా చేసుకున్నా మన కేక్ టేస్ట్ ఎక్కడికి పోదండి. పైన కొంచెం డెకరేషన్ కోసం అవి. కుక్కర్ గిన్నె తీసేసుకొని అందులో స్టాండ్ పెట్టేసుకొని ముందుగా రెడీ పెట్టేసుకున్న కుక్కర్ బౌల్ అందులో పెట్టేసుకోవాలి. పైన మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి 40-45 నిమిషాలు బేక్ చేయండి స్టవ్ మీద పెట్టి. అది ఉడికిందో లేదో తెలియాలి అంటే ఒక నైఫ్ పెట్టేసి మనం పైకి తీస్తే మనకు పిండి మిశ్రమం అంటకుండా ఉంటే అది ఉడికినట్టే అండి. ఇప్పుడు మనం ప్లేట్‌లోకి తీసేసుకుందాం. అది చెయ్యి పెట్టి తీయడానికి రాలేదండి. అందుకే కుక్కర్ బోర్లించేసా. స్టాండ్ గూడా వచ్చేసింది. అలా పైన కొట్టేసి కేక్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ పైన ఇంకొక ప్లేట్ పెట్టి బోర్లించేస్తే మన కేక్ పైకొచ్చేస్తుంది. ఈ కేక్‌ను మనము ఇంట్లోనే ప్రతిరోజు చేసుకోవచ్చండి. 1 మినిట్‌లో పిండి కలపడం అయిపోతుంది. మనం స్టవ్ మీద పెట్టేస్తే దాని పని అది చేసుకుంటుందండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా హ్యాపీగా తింటారండి. అంత టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. చాక్లెట్ కేక్ ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా రౌండ్‌గా వచ్చిందండి. కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుందండి. ఏం మాడదు, అంటుకోదు. సేమ్ ఈ మెజర్‌మెంట్స్‌తో ఈ మెథడ్‌లో చేయండి. సూపర్ వస్తుంది. ఒక్కసారి కాదండి. మీరు ఎవ్రీడే చేసుకుంటారు. నాది గ్యారంటీ. అంత టేస్ట్‌గా ఉంటుంది. ఇక మనకు నచ్చిన విధంగా, నచ్చిన షేప్‌లో మనం కట్ చేసుకొని తినొచ్చండి. ఇన్‌స్టంట్‌గా బేకరీ స్టైల్‌లో మనం ఇంట్లోనే చేసుకునే చాక్లెట్ కేక్ అయితే చూశారు కదండీ! మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థాంక్ ఫర్ వాచింగ్.